క్లాస్‌లో ఉన్నోళ్ళు అందరూ కూడా వేరే పర్సన్ దగ్గరికి కాకుండా మన దగ్గరలోనే ఉండాలంటే ఏం జేయాలి? ఇద్దరు ఫ్రెండ్స్ ఓ తెలివైన ఎత్తుగడ వేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటా ఉన్నట్టు నటిస్తారు. ఇ ఇద్దరు ఫిజికల్‌గా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోరు. అబ్యూజ్ చేసుకుంటుంటారు. అట్ ద సేమ్ టైమ్ దాంతో ఆ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏ వైపా? బి వైపా? ఇంతే. సి, డి, ఈ, ఎఫ్ ఈళ్ళందరూ పక్కెళ్ళిపోతారు. అదే రాజకీయం. అదే ఇప్పుడు అమెరికా, రష్యా సుదీర్ఘకాలం పాటు ఈ ప్రపంచంలో చేస్తున్నటువంటి వైనం. రష్యా మీదన అమెరికా యుద్ధానికెళ్ళిందా? అమెరికా మీద రష్యా యుద్ధానికెళ్ళిందా? కానీ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. పైకి శత్రువులు, లోపల మిత్రులు. రష్యా ఆయిల్‌ని అమెరికా కొంటుంది. రష్యా నుంచి విడిపడిన దేశాల్ని అమెరికా నాటో పేరుతో అక్కడే పెడుతుంది. వాళ్ళు మూడో వ్యవహారం వైపుకి వెళ్ళనివ్వరు. ఐక్యరాజ్య సమితిలో ఈ ఇద్దరికి వీటో పవర్ ఉంటది. ఓసారి వాళ్ళు వాడతారు, ఓసారి వీళ్ళు వాడతారు. ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతుంటారు. అదే సందర్భంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అమెరికా. ఆ కారణంగా ప్రపంచమంతా అటో ఇటో ఉంటుంది. తద్వారా ఆయుధాల వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. ఆయిల్ కంట్రోలు, ఆయిల్ వ్యాపారం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. దాటిపోనియరు. ఇది వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం అన్నటువంటి చర్చ ఇప్పుడు తాజాగా తెర మీదకి తీసుకొస్తున్నారు తృతీయ పక్షం.